హలో హలో ఢిల్లీ అధికారులా ఎస్ చెప్పండి నా ఫోన్ ట్యాప్ అయిందండి ఇంతకీ నువ్వెవరు ఎంపీవా కాదు సార్ ఏదైనా రాష్ట్రంలో మంత్రివా కాదు సార్ పోనీ ఎమ్మెల్యేవా కాదు సార్ జెడ్పీటీసీవా అయ్యో కాదు సార్ పోనీ ఎంపీటీసీవా అది కూడా కాదు సార్ కనీసం సర్పంచ్వా అది కూడా కాదు సార్ మరి నువ్వెవరువయ్యా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న లీడర్ని సార్ అది కాదయ్యా నువ్వు ఎవరో అది చెప్పు సార్ నేను నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ నాయుడు సార్ ఓహో నువ్వా ఏంటి మ్యాటర్ సార్ నా ఫోన్ ట్యాప్ అయినట్టు సందేహంగా ఉంది సార్ ఏం ఫోన్ వాడుతున్నావు ఎప్పుడు ట్యాప్ అయింది ఐఫోన్ వాడుతున్నా సార్ ఈరోజే ఒక మెసేజ్ వచ్చింది సార్ ఏం వచ్చింది సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోమని వచ్చింది సార్ మరి అప్డేట్ చేసుకోకుండా మాకెందుకు కాల్ చేశావు ఏమో సార్ అదంతా నాకు తెలియదు నా ఫోన్ హ్యాక్ అయింది యాక్షన్ తీసుకోండి పోనీ ఆ అప్డేట్లో ఏముందో చదివావా చదివా సార్ నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినోడిని స్టాన్ఫోర్డ్లో చదివినోడిని నీకు అప్డేట్కి ఫోన్ హ్యాకింగ్కి నీకు తేడా తెలియదా బాబు గుర్తుపెట్టుకో జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నోడంతా గొప్ప లీడర్ అయిపోడు ఫైనల్గా మాకు అర్థమైంది ఏంటంటే నువ్వు మొబైల్ ఫోన్లలో సన్న పిన్ను ఛార్జర్ లాంటోడివి ఇక చాలు ఫోన్ పెట్టే ఇది మన మందలగిరి టీడీపీ అభ్యర్థి లోకేష్ నాయుడు పరిస్థితి ఇతని తెలివితేటలు ఎలా ఉన్నాయంటే స్మార్ట్ ఫోన్ యుగంలో సన్న పిన్ను ఛార్జర్లా మిగిలిపోయేంతలా లేకపోతే ఏంటి సార్ ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ అయినా అందులో అప్పుడప్పుడు బగ్స్ వస్తుంటాయి వాటిని క్లియర్ చేసేలా అప్డేట్లు ఇస్తుంటారు అది కూడా అర్థం కాకపోతే ఎలా అప్డేట్కు హ్యాకింగ్కు తేడా తెలుసుకోకపోతే ఎలా ఇంతకీ ఫోన్ ట్యాపింగ్ పేరుతో లోకేష్ నాయుడు సరికొత్త డ్రామాకు తెరలేపాడా గతంలో పెగాసస్ సాఫ్ట్వేర్ చంద్రబాబు కొన్నాడని మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేసింది నిజం కాదా ట్యాపింగ్ వీరుడు డేటా చోరుడు లోకేష్ ఇంట్లోనే 74 ఏళ్ల వయసులో తిరుగుతున్నాడా ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు రాంబాబు గారు సీనియర్ అనలిస్ట్ ఇక రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అసలు ఈరోజు లోకేష్ నాయుడు గారికి ఆయన ఐఫోన్కి ఒక మెసేజ్ వచ్చిందట అది ఏంటి ఆ మెసేజ్ మీది హ్యాక్ అయ్యేటటువంటి అవకాశం ఉందనేటటువంటి మెసేజ్ అట ఒకసారి ఈ మెసేజ్ నేను చూపిస్తాను చూడండి ఐఫోన్ ఉన్న వాళ్ళందరికీ కూడా గత 3 రోజులుగా ఇలాంటి మెసేజ్లు వస్తూనే ఉంటాయి బగ్స్ ఉన్నప్పుడు అప్డేట్ చేసుకోవడానికి సెక్యూరిటీ పరంగా మరింత గట్టిగా ఉండడం కోసం ఇలాంటి మెసేజ్లు వస్తాయి ఇలాంటి అప్డేట్లు వస్తాయి దీన్ని ఫోన్ ట్యాపింగ్ అంటూ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయించారు మన లోకేష్ నాయుడు గారు అసలు ఏముందో చూడండి ఇందులో నేను 1 బై 1 మీకు చూపిస్తాను ఒక్కసారి చూడండి ఆయన మొబైల్కి వచ్చినటువంటి మెసేజ్ ఇది దేశంలో చాలామంది మొబైల్కి వచ్చాయి సార్ గత 3 రోజుల నుంచి ఇలా వస్తూనే ఉన్నాయి ఇది లోకేష్ నాయుడుకి ఒక్కడికే కాదు గత 3 రోజుల నుంచి ఇలా ఐఫోన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయి యాపిల్ ఈజ్ కాంటాక్టింగ్ యూ అట్ దిస్ ఫోన్ నెంబర్ బికాస్ ఇట్ ఈస్ లిస్టెడ్ ఎ రికవరీ నెంబర్ ఆఫ్ యాపిల్ ఐడి యాపిల్ సెంట్ అన్ అర్జెంట్ సెక్యూరిటీ అలర్ట్ టు ద ఈమెయిల్ అడ్రస్ అండ్ ప్రైమరీ ఫోన్ నెంబర్ అసోసియేటెడ్ విత్ దట్ యాపిల్ ఐడి సంథింగ్ ఉంది కదా నేను ఇంకా ఇందులో ఒక కీలకమైనటువంటి పాయింట్ ఒకటి చూపిస్తాను చూడండి ఈ బ్లాక్లో ఈ కింద ఉన్నది చూడండి Apple believes you are being targeted by state-sponsored attackers who are trying to remotely compromise the iPhone associated with your Apple ID. ఇంకా ఉంది ఈ లైన్స్ గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు చెప్తున్నాను అనేది ఈ లైన్స్ గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్ ఇది గత 3 రోజుల నుంచి ఐఫోన్లు వాడుతున్న వాళ్ళందరికీ వస్తున్నటువంటి మెసేజ్లు కాకపోతే ఇదే మెసేజ్లు 2022లో వచ్చాయి 2021లోనూ వచ్చాయి ఐఫోన్ ఉన్న వాళ్ళకి అప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ అసదుద్దీన్ ఓవైసీ గారు నాకు ఇలాంటి మెసేజ్ వచ్చిందని ట్వీట్ చేశారు ఒక్కసారి చూడండి ఇది యాపిల్ నుంచి నాకు వచ్చి ఒక థ్రెట్ నోటిఫికేషన్ వచ్చింది అంటూ ఆయన దాన్ని మొత్తం కూడా ఇందులో పెట్టారు ఇది ఎప్పుడుది 2022 నాటిది ఈ సంగతి అయిపోయిందా నెక్స్ట్ శశి థరూర్ ఎందుకంటే దేశవ్యాప్తంగా అందరికీ వస్తోందని చెప్పడానికి నేను చూపిస్తున్నాను ఇవన్నీ శశి థరూర్ దేశవ్యాప్తంగా అందరికీ వస్తోంది ఇది ఐఫోన్లు వాడే వాళ్ళందరికీ వస్తుంది ఈ మెసేజ్లు తీసుకెళ్ళి లోకేష్ నాయుడు నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటాడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తెలివితేటలు ఆంధ్రప్రదేశ్లో పనికిరావు లోకేష్ నాయుడు గారు నువ్వు నీ తండ్రి పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులొద్దు ఉన్నత చదువులొద్దు మంచి నాణ్యమైన విద్య వద్దని ఎందుకంటారంటే
మీ ఇలాంటి తెలివితేటలు వాళ్ళు ఎక్కడ పసిగట్టేస్తారో అని, మీ చావు తెలివితేటలు వాళ్ళు తెలుసుకుంటారని, ఈ తెలివితేటల్ని ప్రజలు ఈజీగా గ్రహించే స్థాయికి ఈరోజు చేరుకున్నారు లోకేష్ నాయుడు గారు. ఇంతకుముందు నేను ఒక లైన్ చెప్పాను కదా, ఇది శశి థరూర్కి వచ్చినటువంటి మెసేజ్లోది, ఐఫోన్కి వచ్చినటువంటి మెసేజ్. ఈ పాయింట్స్ నేను ఇంతకుముందు బ్లాక్ కూడా చూపించాను, క్లియర్గా వినాలి అందరూ, ఇది ఒక లెసన్ లాగా వినాలి. ఇది ఒక్కసారి చూపించండి, అవే లెటర్స్ ఇక్కడ కూడా. Apple believes you are being targeted by state-sponsored attackers who are trying to remotely compromise the iPhone associated with your Apple ID ఉంది కదా. ఇప్పుడు నేను ఇది చూపిస్తాను సార్. ఇందులో కూడా అవే ఉన్నాయి చూడండి. Apple believes you are being targeted by state-sponsored attackers who are trying to remotely compromise the iPhone associated with your Apple ID. పై లైన్ చూపించండి. పైన ఫస్ట్ నుంచి చూసారా, శశి థరూర్కి వచ్చింది ఇదే, ఇంతకుముందు నేను చూపించినటువంటి ఓవైసీకి వచ్చింది ఇదే, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చింది ఇదే. దీన్ని ఏదో రాష్ట్ర ప్రభుత్వానికి పూసేయాలి, ఎన్నికల టైంలో మనం లబ్ధి పొందాలి. నీ తండ్రి గారిని అడగండి, 74 ఏళ్ల వయసులో మీ ఇంట్లోనే తిరుగుతున్నాడు, ఫోన్ ట్యాపింగ్ వీరుడు, డేటా చోరుడు. ఈయన పెగాసెస్ కొనుగోలు చేసి దాన్ని మమతా బెనర్జీని కూడా నువ్వు కూడా కొనుగోలు చేయని ఆమెకు చెప్పాడు. ఆమె దాన్ని నేను కొనుగోలు చేయలేదు, చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారంటూ ఆ రోజు నేషనల్ మీడియాలో అసెంబ్లీలో మాట్లాడిన అంశం నేషనల్ మీడియాలో క్లియర్గా వచ్చింది. జాతి మీడియాలో రాదు, జాతీయ మీడియాలో వచ్చింది. ఇది పరిస్థితి. ఇది మమతా బెనర్జీ చేసినటువంటి కామెంట్స్. చంద్రబాబు నాయుడు గారు పెగాసిస్ కొనుగోలు చేశారని నా దగ్గరికి పంపించారు, 25 కోట్లు కొనమని పెగాసిస్ వాళ్ళు వచ్చారు, నేను తీసుకోలేదు, చంద్రబాబు నాయుడు మాత్రం తీసుకున్నారు. మీకు తెలుసు కదా ఫోన్ ట్యాపింగ్కి ఆ రోజు ఎవరు ఉపయోగపడ్డారనేది. ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఆరోపణలు రావడం మనం చూసాం. ఆ తర్వాత దాని మీద ఎంక్వైరీ చేస్తే చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసింది, పరికరాలు కొనుగోలు చేసింది, ఫోన్ ట్యాపింగ్కి ఆయన ఏమేం చేశారనేది కూడా చాలా అంశాలు బయటపడ్డాయి. ఇవన్నీ కూడా తన ఇంట్లో పెట్టుకొని ఐఫోన్కు వచ్చినటువంటి ఒక మెసేజ్ను చూపించి ప్రజల్ని తప్పుదారి పట్టించాలి, ఎన్నికల సమయంలో ఏదో ఒక లబ్ధి పొందాలి, తన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తెలివితేటలన్నీ ఇక్కడ చూపించాలి అని అనుకుంటున్నాడు లోకేష్ నాయుడు. ప్రజలకు ఈజీగా అర్థమవుతుంది సార్, లక్షలాది ఫోన్లకు వచ్చాయి ఈ మెసేజ్లు. నేను 2021, 2022లో వచ్చినవి కూడా చూపించాను. అందుకే ఈరోజు ఈయనకేమొచ్చిందో గతంలో 21లో వచ్చినప్పుడు కూడా అదే వచ్చింది, 22లో ఆయనకి శశి థరూర్కి వచ్చినటువంటి మెసేజ్ కూడా అదే. దీన్ని రాజకీయం చేసి ఏదో ఒక విధంగా లబ్ధి పొందాలి, బురద జల్లాలి ప్రభుత్వం మీద. ఇలాంటి తప్పుడు పనులు చేయడం, అడ్డంగా బుక్ అయిపోవడం, ఇతరుల మీద నిందలు వేయడం లోకేష్ నాయుడికి ఆయన తండ్రి 74 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారికి ఒక సంప్రదాయంగా మారిపోయింది. ఎస్ రాంబాబు గారు, అసలు ఫోన్ ట్యాపింగ్కి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? అప్డేట్ వెర్షన్ తీసుకోండి అయ్యా బాబు, లేకపోతే అప్డేట్ చేసుకోండి, సెక్యూరిటీ అలర్ట్స్ కొన్ని వస్తుంటాయి. అలాంటివి వచ్చినవి దేశవ్యాప్తంగా అందరికి వస్తే ఈయన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఏదో ఒక రకమైనటువంటి అబద్ధాన్ని అల్లటం, వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలో దాన్ని ప్రచారం చేయటం, అదే రకంగా తర్వాత రోజున పేపర్లో పెట్టిన రాయటం, అబద్ధాలని ప్రచారం చేసేటటువంటి ప్రాసెస్లో చేస్తున్న పనులు ఇవన్నీ తప్పిస్తే అదర్వైజ్ ఇట్లాంటి ఐఓస్ అప్డేషన్స్ ఇవన్నీ కూడా నార్మల్గా వచ్చేటటువంటి మెసేజ్. సెకండ్ థింగ్, అతన్ని టెలిఫోన్ని ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేదు. ఒకవేళ నిజంగా కనుక ట్యాపింగ్ చేసేటట్టయితే ఎప్పుడైతే ఈయన రహస్యంగా 15 రోజులు ఢిల్లీలో ఉండి వాళ్ళ తండ్రి గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు, అప్పుడు అమిత్ షా గారిని కలిసి రకరకాల బేరాలు ఆడినప్పుడు అప్పుడే చేస్తుంటే ఇంకా అసలు వాస్తవాలు తెలుస్తుండేవి, చాలా విషయాలు తెలుస్తుండేవి. సో ఇవాళ ఇప్పుడు ఏముంది, ఎవరితో కాంటాక్ట్ చేస్తారు, ఏమైనా డబ్బులు ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేస్తే చేస్తారు. ఇవన్నీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఇవేమీ లేవు. ఇవన్నీ కూడా మొత్తం అంతా ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి వెళ్ళినటువంటి అడ్మినిస్ట్రేషన్. ఒకవేళ ఏమైనా ట్యాపింగ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ చేయాలి, అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ చేస్తారు ఇవన్నీ. సెకండ్ థింగ్, ఐఫోన్కి సంబంధించినటువంటి మెసేజెస్ ఏవైతే ఉన్నాయో దెన్ ఐఫోన్ వాళ్ళ కనుక క్లారిటీ కనుక చెప్పి నీ ఒక్క మొబైల్లే ట్యాపింగ్ అన్నప్పుడు అప్పుడే ఇష్యూ అది. అంతేగాని ఇవన్నీ వాళ్ళకి అలవాటైనటువంటి పనులు. అందులో లోకేష్ అనేటటువంటి వ్యక్తి ఒక అధమ స్థాయికి సంబంధించినటువంటి ఒక పొలిటీషియన్. అతను అసలు పొలిటీషియనే కాదతను. పొలిటీషియన్ కానిటువంటి వాడికి ఇట్లాంటివన్నీ అవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు అసెంబ్లీల్లోనూ లేకపోతే లెజిస్లేటివ్ కౌన్సిల్లోనూ బయట కూడా
చాలా అన్వారెంటెడ్ గెస్టిక్యులేషన్స్ చేసినటువంటి వ్యక్తులు, ఇతను కానీ ఇతని మామగారు కానీ. ఓకే. సో ఇటువంటి వ్యక్తులు అధమ స్థాయికి దిగజారి ఒక ఉన్మాదిలా ప్రవర్తించడం తప్పిస్తే లేనిపోయినటువంటి ఆరోపణలు ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మెడలో వేయాలనేటటువంటి ఆ ఆవేదన ఇతనికి వాళ్ళ ఫాదర్కి ఇద్దరు కూడా ఉంది. లేకపోతే ఇప్పుడు ఇంత చీప్ ట్రిక్సా, మరి ఇంత దిగజారుడు రాజకీయమా వీళ్ళది? అంటే ఇప్పుడు దిగజారితే వాళ్ళు చేసేటటువంటి రాజకీయాలు అన్నీ కూడా దిగజారుడు రాజకీయాలే కదా. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ మీద నిన్నటిదాకా ఒక రకమైన కామెంట్స్ చేసి ఇవాళ దానికి రివర్స్గా మాట్లాడుతున్నారని అంటే ఆ యూటర్న్ అనేటటువంటిది తీసుకోకూడదనే జ్ఞానం వాళ్ళకి లేదా? ఒకటే కాదు, చాలా అనేక విషయాల్లో భారతీయ జనతా పార్టీని అనేక రకాలుగా మాట్లాడినటువంటి వాళ్ళు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడటం. సో ఇవాళ పీపుల్ యొక్క మెమరీ పవర్ మీద ఒక రకమైన వాళ్ళకి మెమరీ లేదు అనేటటువంటి నమ్మకం. ఇది చీప్గా మనం బిహేవ్ చేయకూడదు. వాళ్ళకి సంబంధించిన మీడియా ఉంది, ఈ రాత రాయొచ్చు, ఈ రాత రాయకూడదు అనేటటువంటి జ్ఞానం కూడా లేదు కదా. ఇది పడితే ఇది అంచేత ఈ అబద్ధాల ప్రచారం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విజ్ఞులు, వాళ్ళకి తెలిసివన్నీ కూడా. సో లోకేష్ లాంటి వ్యక్తికి అసలు ఏ రకమైనటువంటి అధికారం లేని వ్యక్తికి అతను ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అక్కడ? సో ఈ రకమైన ఏదో జెడ్ కేటగిరీ తెచ్చుకున్నాడు కాబట్టి చాలా పెద్ద నాయకుడు అనుకో. రఘురామకృష్ణరాజు కూడా తెచ్చుకున్నాడు కదా జెడ్ కేటగిరీ. ఇప్పుడు అతనికి టికెట్ లేకుండా తిరుగుతున్నాడు కదా, ప్రతి ఇంటికి తిరుగుతున్నాడు. ఈ బ్యాచ్ లో ఇంకో బ్లేడ్ బ్యాచ్ ఒకటి తయారైంది, పవన్ కళ్యాణ్ అనే బ్లేడ్ బ్యాచ్. ఈయన నన్ను కోసేస్తున్నారు నాకు కూడా ఇస్తారు. ఒక సర్పంచ్ కూడా గాడు లోకేష్ నాయుడు, అతనికే ఇచ్చినప్పుడు నాకెందుకు ఎవరని అనుకున్నట్టున్నాడు. అంతే కదా, అసలు మనం పొత్తు పెట్టుకునేది ఇలాంటి వాటి కోసం. మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది కదా, పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి నా సెక్యూరిటీని బ్లేడ్ తో కోసేసినారు, నన్ను కూడా కోసేసినారు. ఇక్కడ ఒక చిన్న చుక్క బ్లేడ్ కూడా పడలేదు. ఇది అబద్ధం తెలవట్లేదా? మొత్తం ప్రజలందరికీ తెలుసు. ఎవరికైనా కంప్లైంట్ చేశారా? షేవింగ్ చేసి వాడి పడేసిన బ్లేడ్లన్నీ తీసుకొచ్చి కుప్పగా బస్సు చూసారా ఎన్నున్నాయో అని చెప్పే ప్రమాదం కూడా ఉందనుకుంటున్నాను. అచేత ఆ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు అబద్ధాలకు అలవాటు పడ్డారు. ఇప్పుడు పురంధరేశ్వరి మొన్నటిదాకా పెద్ద పెద్ద గొడవలు చేసింది. పార్లమెంటులో నిర్మలా సీతారామన్ గారు 4 లక్షల కోట్ల రూపాయల కంటే అప్పు లేదన్నారు. అయినా 12 లక్షలు అన్నారు, 12 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. మరి ఇప్పుడు ఏనేమో 3 సార్లు నేను ఇంకా ఎక్కువ ఇస్తాను వెల్ఫేర్ అన్నప్పుడు 36 లక్షలు అవుతుంది కదా, మరి ఆ మాట చెప్పాలి కదా. సో వీళ్ళందరూ కూడా అబద్ధాలతో జీవితాన్ని గడిపి ప్రజల్ని మోసం చేయాలనుకునేటటువంటి వాళ్ళు జనాలందరూ తెలివిగానే ఉన్నారు. అంచేత లోకేష్ అనేటటువంటి వ్యక్తి దగ్గర ఈ రకమైనటువంటి ఆలోచన లేని పొలిటీషియన్, తండ్రి తాత అనేటటువంటి వాళ్ళ యొక్క పొలిటికల్ ఆ రకమైన అధికారాన్ని తను ఇన్వెస్ట్ చేసుకోవాలని చూస్తున్నాడు తప్పిస్తే స్వతహాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ లోకేష్ చేసినటువంటి ఒక్క యాక్టివిటీ చెప్పమనండి. అసలు ఎందుకు సార్ దూరం అయిపోయాడు? ఏ బహిరంగ సభల్లోనూ కనపడట్లేదు, ఉమ్మడి సభల్లోనూ కనపడలేదు, ప్రధాని గారు వచ్చినప్పుడు జాతీయ ప్రధాన వాళ్ళు చేసినటువంటి రిపోర్టే చెప్పారు కదా, నువ్వు ఇక్కడ దాటి కనుక మన మంగళగిరి దాటి కనుక వెళ్ళావనంటే గోవిందా ఇక్కడే చేసుకోమని చెప్పబట్టి పరిమితం అయినాడు. నిన్నటి దాకా ఇప్పుడు పిఠాపురం మంగళగిరి విజువల్స్ కొన్ని ఉన్నాయి, కాసేపట్లో నేను చూపిస్తాను, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. డెఫినెట్ గా విజువల్స్ కూడా వేస్తాను. ఆయన ఎక్కడెక్కడ ప్రచారం చేస్తున్నాడు అనేది. అసలు అది రాష్ట్ర స్థాయి నాయకుడే కాదండి. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు తెలుగుదేశంలో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తే అయినటువంటి వ్యక్తి తప్పిస్తే అతని గత చరిత్ర, ఒక రాజకీయ నాయకుడికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ గత చరిత్ర ఏ రకమైన చరిత్ర ఉంది? సొంతంగా గెలవాలి కదా. ఇప్పుడు 151 సీట్లు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ ఉన్మాదిలా మాట్లాడతాడు, ఇతను ఉన్మాదిలా మాట్లాడతాడు. సో వీళ్ళంతటా వీళ్ళు గెలవలేనటువంటి వ్యక్తులు, ఒక సర్పంచ్గా కూడా గెలవలేని వ్యక్తులు, 150 మందిని గెలిపించుకున్నటువంటి వ్యక్తి అక్కడ. వీళ్ళు వాళ్ళ తాతగారి పార్టీని క్యాప్చర్ చేసినటువంటి వ్యక్తులు. ఈయన సొంతంగా పార్టీ పెట్టుకుని జనాలందరినీ కన్విన్స్ చేసిన వ్యక్తి. ఏ రకంగా కంపేర్ అవుతారు? అయినా మాట్లాడుతూనే ఉన్నారుగా, మన ఇద్దరం ఈక్వల్ అంటున్నారు కదా. దమ్ముంటే పులివెందుల్లో గెలవమంటున్నారు. పులివెందులు వీళ్ళు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెండు కాన్స్టిట్యూన్సీలో కంటెస్ట్ చేసినాడండి. 2 కలిపితే ఆయనకు వచ్చింది 1,00,000 ఓట్లు. ఈయనకి 1,22,000 ఓట్లు ఈయనకి వచ్చే ఒక కాన్స్టిట్యున్సీలో. సో ఆ 2 కాన్స్టిట్యున్సీలు కలిపినా కూడా ఆయన స్థాయికి ఆయన స్థాయి అది. ఆయన అబద్ధాలు మాట్లాడుతూనే ఉన్నారు కదా. బయటికి ముందుకు వచ్చి నేను తొక్కేస్తా, నేను బలి చక్రవర్తిని, ఇవన్నీ మాట్లాడి నిన్న కూడా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టుకుని జైలుకి బెయిల్కి మధ్యలో ఉన్నావు నువ్వు అని చెప్పాడు. పక్కన ఉన్నది ఆయనేమో అనుకుంటున్నాడు అక్కడ. ఎవరు? చంద్రబాబు నాయుడు అనుకుంటారా? ఇండైరెక్ట్ చంద్రబాబు నాయుడు మొహంలో రక్త చుక్కలేదు, ఎవరినో తిట్టమంటే నన్ను తిడుతున్నాడు ఏంటని. సో జైలుకి బెయిల్కి మధ్యలో ఉండేది ఆయన. 17A నీకు వర్తించదనగానే మరుక్షణం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడు ఆయన. అవన్నీ మానేసి ఎక్కడెక్కడో మాట్లాడదు. సెకండ్ థింగ్, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పే చేస్తావో చెప్పవు, నీ బతుకేమిటో చెప్పవు. సో జైలుకి వెళ్లాల్సింది నువ్వు, ఇన్కమ్ ట్యాక్స్ దిగంగానే ఫస్ట్ వెళ్లేది నువ్వు. ఇవన్నీ వీళ్ళు మాట్లాడడానికి అలవాటు పడ్డారు, లోకేష్ కానీ పవన్ కళ్యాణ్.
స్థాయి లేని వ్యక్తులు. సో అవతల పక్క వాళ్ళకి నీ స్థాయి ఏందని అడుగుతున్నారు తప్పిస్తే వీళ్ళకి స్థాయి లేదు. అందుకని ఇటువంటివన్నీ కూడా ఏదో ఒక రకమైనటువంటి ఒక క్రియేట్ చేయాలి. ఈవెన్ కొంతకాలం క్రితం గవర్నర్ యొక్క ఫోన్ ట్యాప్ చేసినారని చెప్పి వాళ్ళకి సంబంధించిన మీడియా రాశారు. మీడియా రాసి గవర్నరే కాకుండా హైకోర్టు జడ్జీలను కూడా చేశారనగానే వీళ్ళకి ఫేవరబుల్గా ఉండేటటువంటి కొంతమంది ఇమీడియట్గా అక్కడ ఈవెన్ రాసినటువంటి వ్యక్తిని కూడా ఒక రెస్పాండెంట్ చేయకుండా ఇమీడియట్ గా కేసెస్ నాకు అర్థం కాదు సార్. గవర్నర్ ఫోన్లోకి పలానా మెసేజ్ వచ్చింది ఏదో కేసుకు సంబంధించి, ఆయన అది ఏమో అనుకొని ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఆయన ఫోన్ హ్యాక్ అయింది. ఒక హైకోర్టు జడ్జికి ఒక మెసేజ్ వచ్చింది, ఒక కేసుకు సంబంధించి 1997లో సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది, దాని సారాంశం మీరు చూసుకోండి అని ఒక మెసేజ్ వచ్చింది. అది ఏదో ఇంకా జడ్జిలు కాబట్టి అలాంటివి చూసుకోవాలి కాబట్టి అది క్లిక్ చేయగానే హ్యాక్ అయిపోయింది. ఏ మెసేజ్ వచ్చింది జడ్జి మొబైల్కి, గవర్నర్ మొబైల్కి ఏ మెసేజ్ వచ్చింది, ఇలా హ్యాకింగ్ చేస్తున్నారనే విషయం గవర్నరు జడ్జి గారు వెళ్ళి రాధాకృష్ణకి చెప్పుకున్నారు. ఆయన రాశారు వార్త. ఇప్పుడు ఒక జడ్జికి మొబైల్లో ఏం మెసేజ్ వచ్చింది, ఆయన ఎప్పుడు దాన్ని క్లిక్ చేశారు అని అన్నప్పుడు ఆ జడ్జి గారు నిజంగా జడ్జి గారిని నేను అనుమానించడమో తప్పు పట్టడమో కాదు, కానీ ఈ విషయం రాధాకృష్ణకి వెళ్ళి చెప్తారా, లేకపోతే కోర్టులో కేసు వేస్తారా, లేదా కంప్లైంట్ ఇస్తారా వెళ్ళి, లేకపోతే అట్లా హ్యాక్ అయితే కేంద్ర హోంశాఖ తెలియజేస్తారా? రాధాకృష్ణకి ఇచ్చారు ఇక్కడ ఆసక్తికరంగా. జడ్జిలందరూ, గవర్నర్ గారు అందరూ వెళ్ళి ఇది ఎట్లా నమ్మాలి? ఇవన్నీ ముందుగా చేసుకున్నటువంటి అరేంజ్మెంట్స్, ఇవన్నీ కూడా ముందుగా చేసుకునే అరేంజ్మెంట్స్ కాకపోతే కనీసం అక్కడ పిటిషన్ లేడు. అక్కడ రాధాకృష్ణ కేంద్ర హోంశాఖ మంత్రి, ఆయనకి చెప్పుకోవడానికి ఎందుకంటే బై సుమోటో వాళ్ళ మొబైల్లో ఏమొచ్చిన మెసేజ్ కూడా ఈయన రాసేస్తున్నాడు. సుమోటోగా దాన్ని తీసుకున్నారట ఆ రోజున. పిటిషనర్ లేడు అక్కడ. సుమోటోగా ద పేపర్ లో వచ్చినటువంటి వార్తను తీసుకుని కనీసం ఈయనకు నోటీస్ ఇవ్వమంటే నోటీస్ కూడా ఇవ్వలేదు. ఇవ్వకూడదు. ఎవరైతే ఎందుకని ఇవ్వలేదు? నోటీస్ కనిపిస్తే నువ్వు అక్కడి నుంచి ఆరిజినేట్ ఎక్కడైందని చెప్పాలి నువ్వు. అది కూడా ప్రొటెక్ట్ చేశారు. ఇప్పుడు ఈవెన్ నిన్న రామోజీరావు కేసులో గార్డర్ కోసం ప్రయత్నం చేశాడు ఆ ముగ్గురు లాయర్లు కూడా. ఎందుకని ఆ వచ్చినటువంటి దాన్ని పేపర్లో రాకూడదు అనేటట్టు. ఇదేంటండి, ఇది చట్టం ముందు సమానంలా కాదా? ఇది మీకేం చట్టం మీకు వర్తించదా? ఇవాళ నువ్వు చేసినటువంటి ఒక క్రైమ్ అనేటటువంటిది అది క్రిమినల్ యాక్టివిటీ కదా. అది జనాల దగ్గర నుంచి 5,000 కోట్ల రూపాయలు పైబడి నువ్వు డిపాజిట్ వసూలు చేయకపోయినా చేసినప్పుడు అది క్రిమినల్ యాక్టివిటీ అవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏది పడితే అది మాట్లాడటం, తర్వాత పేపర్లో ప్రాచుర్యం పొందించడం, తర్వాత టీవీలో ఎవరినో కూర్చోబెట్టి డిస్కషన్ చేయటం, ఇవన్నీ అలవాటు. రేపు చూడండి సార్, రేపు ఎల్లో మీడియాలో పెద్ద పెద్ద అక్షరాలు తాటికాయ అంత అక్షరాలతో ఆయన ఫోన్ హ్యాక్ అయిపోయిందని రాస్తారు. ఆయన యాక్చువల్లీ సన్నపిన్ను ఛార్జర్ లాంటోడు ఈ పాలిటిక్స్లో. ఆయన ఫోన్ హ్యాక్ చేయడం మీరు అన్నారు కదా, ఆయన ఫోన్ హ్యాక్ చేయడం ఏంటి? అది అర్థం కాదు. దానికైనా ఒక స్థాయి ఉండాలి కదా ఫోన్ హ్యాక్ చేయడానికి. అదే నేను ఎందుకు ఆ స్థాయి గురించి మాట్లాడానంటే, మంగళగిరిలో ఎక్కడెక్కడ ప్రచారం చేస్తున్నాడు ఆసక్తికరమైన దృశ్యాలు కాసేపు తర్వాత చూపిస్తాను. 2023 అక్టోబర్ 31 శశిధరూర్కి ఏ మెసేజ్ వచ్చిందో ఈ రోజు లోకేష్ నాయుడుకి కూడా అదే మెసేజ్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. రెండో అంశం, లోకేష్ నాయుడు గారు ఎక్కడున్నారు, అసలు ఏమైపోయారు, వేదికల మీద కనిపించట్లేదు, బహిరంగ సభల్లో కనిపించట్లేదు, రెడ్ బుక్ రెడ్ బుక్ ఏమైపోయింది, ఆయన ఏమైపోయారు, అవి కూడా మనం మాట్లాడుకుందాం. గతంలో చాలా మంది ఐఫోన్లు వాడుతున్న వాళ్ళకి వచ్చినటువంటి మెసేజ్, అందులో భాగంగా శశిధరూర్కి వచ్చినటువంటి మెసేజ్ను చూపించాను. అందులో డేట్ క్లియర్గా కనిపిస్తోంది, అక్టోబర్ 31, 2023. అదే మెసేజ్ ఆయనకు కూడా వచ్చింది. అదే విషయాన్ని కూడా ఆయన ఆ రోజు ట్వీట్ చేశారు. ఏంటిది రవిచంద్రారెడ్డి గారు, మీరేదో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారట, అందులోనూ లోకేష్ నాయుడుగా ఆయన ఫోన్ ఏదో ట్యాపింగ్ అయిందట, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు మీ మీద. ఈశ్వర్ గారు నమస్కారం, మీకు రాంబాబు గారికి, సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే సార్. సో పని బాట లేనోడు ఏదో ఒకటి చేయాలి, వార్తల్లో ఎలా ఉండాలి. ఈ మధ్య పూర్తిగా మనల్ని మర్చిపోయారు, మొత్తం మందలగిరికే పరిమితం చేశారు. ఏంటి కర్మ, ముఖ్యంగా అక్కడక్కడ హోర్డింగ్ పెట్టి మన లోకేష్ మన మందలగిరి అని ఏదైతే ప్రచారం చేసుకుంటున్నామో, మనం చేసింది ఏం లేదు. 5 ఏళ్ల నుంచి తోపుడు పండ్లు కొంతమందికి పునుగులు బజ్జీలు అమ్మే వాళ్ళకి ఇవ్వడం తప్ప, రెడ్ బుక్ పెట్టుకొని తిరిగాం, యువగణం అనుకున్నాం. అది యువగరణంగా నా పార్టీకే పరిణమించినట్టు మా తండ్రి గారు తీర్మానించారు. ఎక్కడికి రావద్దంటారేంటి? నేను ఆయన పుత్రుడిని కాదా? అంటే నేను ఉత్తపుత్రుడినా? ఆయన దత్తపుత్రుడు ముఖ్యమా? ఆయన దత్తపుత్రుడిని వేసుకొని తిరుగుతాడేంటి? మరి మా పెద్దమ్మని వేసుకొని తిరుగుతాడేంటి? ముఖ్యంగా ఈ విధంగా అతనుకున్న కోపం అంతా ఇంత కాదు. ఈ కోపంతో పాటు ఏం చేసైనా పేరు తెచ్చుకోవాలి, లేకపోతే పేరు లేకపోతే వేస్ట్. పేరుకేమో లోకేష్ అని పెట్టారు, లోకాన్నంతా ఉద్ధరిస్తా అనుకున్నారో ఏమో చిన్నప్పుడు మా తండ్రి గారు. కానీ మందలగిరికి పరిమితం చేశారు. గెలిస్తే అక్కడ గెలువు, లేకపోతే అక్కడికే పరిమితం అవ్వాలి. మరి నా పరిస్థితి ఏంటి? అందుకని వార్తల్లో ఉండడం కోసం మొన్న ఆయనకేదో ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు
జెడ్ కేటగిరీ సెక్యూరిటీ తెచ్చేసుకున్నారు. జనాలతో మమేకం అవ్వాల్సిన వేళలో సార్ 11x3 షిఫ్ట్లు అంటే 33 మందితో ఇతనికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అంటే ఇంకా శానిటైజర్ వేసుకోవాల్సిన అవసరం కూడా, ఎవరిని టచ్ చేయాల్సిన అవసరం లే, దూరం నుంచి హాయ్ హలో బాయ్ అంతే. ముఖ్యంగా ఇతగాడి బిల్డప్ చూసి అబ్బా ఎంత పెద్ద నాయకుడు మన మందలగిరికి వచ్చాడు, ఇలాంటి స్థాయి నాయకుడు మనం గెలిపించుకోవాలని జనాలు భావించాలని ఇతగాడి యొక్క తపన. మరి ముఖ్యంగా చాలా కోపం ఉంది ఈ ఉత్తపుత్రుడికి, దత్తపుత్రుడి మీద చాలా కోపం ఉంది. వార్తల్లో అస్సలు రావట్లా. అందుకని కొత్తగా వచ్చిన ఒక సింపుల్ మెసేజ్ ఏదైతే ఉందో దీని గురించి ఎవరితో పాపం ఆయన మాట్లాడాడో తెలియదు కానీ ఎల్లో సిండికేట్ ఒక స్క్రిప్ట్ ఇచ్చారు ఇతనికి. అద్భుతమైన అవకాశం. లేదు మేమే దాన్ని హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తాం, అప్పుడు ఖచ్చితంగా కూడా ఒక మెసేజ్ వస్తుంది ఆపిల్ నుంచి, దాన్ని తీసుకుని ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు ఇచ్చే మిగతా మేము చూసుకుంటాం. అప్పుడే డిబేట్ కూడా పెట్టాడు ఏబిఎన్ లో. సో ఖచ్చితంగా కూడా ఈ విషయాన్ని మేము పాపులర్ చేస్తాం. రేపు ఉదయం ఒకరు డిబేట్ పెడతారు, మధ్యాహ్నం ఒకరు డిబేట్ పెడతారు, సాయంత్రానికి గందరగోళం చేసేస్తాం. తెలంగాణలో జరిగినట్టు ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ జరిగిందని కథలు చెప్తాం. కాబట్టి ఒక వారం రోజులకు కావాల్సిన ఇన్పుట్, అంటే రాష్ట్రం యొక్క అంశాలన్నీ, రాష్ట్రంలో జరిగిన మేళ్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సంక్షేమ పథకాలు 2,70,000 కోట్ల విలువ చేసేవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటికి చేరిందో, ముఖ్యంగా వాలంటీర్ల గందరగోళంలో నుంచి బయట రావడం ఎలాగో తెలియక వాలంటీర్లని, సంఘ విద్రోహ శక్తులని, సమాజానికి హాని చేసే వాళ్ళని, స్లీపర్ సెల్స్ అని వాళ్ళని టెర్రరిస్టులతో పోల్చి అవాతాతలు ఇబ్బంది పెట్టి అన్యాయం పాలైపోయి వాళ్ళందరూ రిజైన్ చేస్తుంటే ఆ వార్తలతో బెంబేలుతున్న వీళ్ళు కొత్త వార్తను సృష్టించాలి. సరే ఇది వీళ్ళ ఆలోచన. కొత్త వార్తని ఎలా సృష్టించాలి? రేపు ఎల్లో మీడియాలో తాటికాయంత అక్షరాలతో రాబోతోందా వార్త ఇది? ఖచ్చితంగా సార్. చాలా ట్రింగ్ అని ఇస్తారు, దానికి ఒక ఫోన్ బొమ్మ ఇస్తారు, చాలా కథలు రాస్తారు వీళ్ళు. ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ. ఎందుకంటే తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ గురించి ఆల్రెడీ ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నట్టు, విచారణలో కొన్ని తేలుతున్నట్టు, దానికి సంబంధించిన అనేక అంశాలు ఏదైతే వచ్చినాయో వాటి గురించి వీళ్ళు డిబేట్ పెట్టి సాహసం చేయరు. ఎందుకంటే అక్కడ అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ స్టూడియోల మీదకి వచ్చి కొడతారని భయం. ఖచ్చితంగా కొడతారని భయం. మరి ఇంత చీపా, మరి ఈ స్థాయికి దిగజారడమా? ఇది కామన్ గా అందరికి వచ్చేటటువంటి ఐఫోన్ ఉన్న అందరికి వచ్చే మెసేజ్ తీసుకెళ్ళి ఈ పెయిడ్ బ్యాచ్ అరాచకం ఏదైతే ఉందో అది TV5 కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, మహా న్యూస్ కావచ్చు, ఈటీవీ కావచ్చు, ఈ దుర్మార్గులందరూ కూడా అక్కడ వాళ్ళు కొడతారని భయం సార్. అక్కడ ట్యాపింగ్ తో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని విచారణలో తేలుతుందని వచ్చిన వార్తల మీద డిబేట్లు పెట్టలేరు వీళ్ళు. అసలు ఇక్కడ ఏమీ లేదు. గాలి వార్త ఒకదాన్ని పట్టుకొని ఉత్తుత్త ఏదైతే అలర్ట్ మెసేజ్ ఉందో ఆ అలర్ట్ మెసేజ్ దాన్ని ఆధారంగా చేసుకుని ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చి ఎలక్షన్ కమిషన్ కి కడితే పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్న మధ్యాహ్నం నిద్రపోతావు అని చెప్పి ఖచ్చితంగా అక్కడికి పోయి ఒక ఫిర్యాదు ఇప్పించి దాన్ని దీన్ని జడ్జ్ చేసి తెలంగాణలో లాగా అంటే తెలంగాణలో జరిగిందని మీరు తీర్మానించారా? దమ్ముండి చెప్పండి. తీర్మానిస్తే రేపు ఉదయమే మీ స్టూడియో మీద దాడి జరిగితే మాకు సంబంధం లేదు. అక్కడున్న బీఆర్ఎస్ చేస్తుందో, అక్కడున్న కాంగ్రెస్ చేస్తుందో, మరి ఇంకెవరైనా చేస్తారో మీకేమో భయం. గజ వణికి ఈ స్టూడియోలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో కూర్చొని క్రాస్ బార్డర్ టెర్రరిజం లాగా ఆంధ్ర రాజకీయం అంతా వీళ్ళే నడుపుతున్నారని భావిస్తూ వాళ్ళ సిండికేట్ ముఖానాయకుడైన చంద్రబాబుని 75 ఏళ్ల వయసులో మళ్ళా ఒకసారి ముఖ్యమంత్రి చేసుకుంటే మరిన్ని స్టూడియోలు పెట్టుకోవచ్చు, మరిన్ని ఫిలిం సిటీలు కట్టుకోవచ్చు, పచ్చడి వ్యాపారం నుంచి మళ్ళా ఫిలిం సిటీ ఇంకోటి ఆంధ్రాలో కూడా కట్టచ్చు. ఎంత సార్ ఆశ మనిషికి, ఎంత సార్ ఆశ, ఏం చేసుకొని చేస్తారు సార్ వీళ్ళు. కానీ ఇలాంటి కుట్రలు చేయడంలో చంద్రబాబు దిట్ట దేశంలోనే. పెగాసిస్ సాఫ్ట్వేర్ గురించి మమతా బెనర్జీ అసెంబ్లీలో చెప్పిన మాట సార్. అసెంబ్లీలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా ఉంటుంది. సారాంశం ఆయన తీసుకోవడంతో పాటు తన దగ్గరికే వాళ్ళని పంపించారట. ఖచ్చితంగా ఇది నేషనల్ మీడియాలో వచ్చిన వార్త, పార్లమెంట్ లో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. అయినా కూడా ఇది జాతీయ మీడియా వార్త కాదు, జాతీయ మీడియా వార్త అయినప్పటికీ సిగ్గు ఇగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు పేరు వచ్చినా ఉలిక్కి పడకుండా, కళ్ళు ఆర్పకుండా ప్రతి సభలో అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ఈ వాలంటీర్లకి చేసిన ద్రోహం ఏదైతే ఉందో 5,000కి 10,000 ఇస్తామన్నా మనకెవరు పడేయట్లేరు. ముఖ్యంగా ఇది కంపు అయిపోయి మనం ఎడకు చుట్టుకొని నామినేషన్ల కన్నా ముందే ఓడిపోతామని భయపడ్డ వీళ్ళు ఈ వార్తని పక్కగా జరపడం కోసం ఇంకో గీత గీస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు చంద్రబాబు ఏ తప్పులైతే చేస్తారో, ఎలాంటి కుట్రలు చేస్తారో అవన్నీ ఎదుటి వాళ్ళపైన రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ దొంగ దొరికిపోయాడు. మమతా బెనర్జీ ఆయనకి బాగా క్లోజ్ కదా, ఇద్దరు కలిసి ఎన్నికల ప్రచారంలో చేశారు కదా. అందులో మమతా బెనర్జీ చెప్పిన మాట కూడా ఏదో బహిరంగ సభలో కాదు సార్, డైరెక్ట్ గా అసెంబ్లీలో మాట్లాడారు పెగాసెస్ గురించి. అసెంబ్లీలో అంటే రికార్డెడ్. ఇక జీవితకాలం చంద్రబాబు పేరు
అక్కడ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఉండిపోతుంది. చంద్రబాబు ఒక దొంగ పెగాసిస్ కొనుగోలు చేశాడని. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నడిపిన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇలాంటి వార్తల్లో ఎంత నిజం ఉన్నా ప్రజల విజ్ఞతకు వదిలేసి మేము చేసిన అభివృద్ధిని, మంచి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ విస్తృతంగా జన ప్రవాహంతో జన జాతరలాగా జరుగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలు చూస్తున్న వీళ్ళు బెంబేలు ఎత్తిపోతుంటే, మేము మా మంచి పనులన్నీ కూడా మీకు అంది ఉంటే, మేము ఇచ్చిన హామీలు అమలయ్యి ఉంటే, మీ ఇంటి దాకా మేము చేసిన మేలు చేరి ఉంటే, మరొకసారి నన్ను ఆశీర్వదించమని హీరోలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకుంటూ ముందడుగు వేస్తుంటే, యాత్ర గొప్పగా జరుగుతుంటే తట్టుకోలేని ఈ ఎల్లో సిండికేట్ గడగడ వణుకుతూ రోజుకో విచిత్రమైన ఆరోపణ చేస్తూ, మేము ఆరోపణలు బాగా చేస్తాం, మేము లేని వార్తలు సృష్టిస్తాం, మేము కల్పితాలను కాకరకాయలుగా అమ్ముతాం, కాకరకాయలు చాలా స్వీట్ గా ఉంటాయని నమ్మిస్తాం, మేము గోబెల్స్ కన్నా గొప్పవాళ్ళం అని చెప్పి వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, ఈ వాలంటీర్ల ఉచ్చులోంచి బయటపడడానికి గతంలో జరిగిన పెగాసిస్ అంశంలో ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్ గా చంద్రబాబు నాయుడు దొరికిపోయినప్పటికీ, ఏబి వెంకటేశ్వరరావు ఏదైతే ఇజ్రాయెల్ నుంచి పరికరాలు కొన్నాడనే సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ, అవన్నీ కూడా వీళ్ళలాగా విచారణ అంశంగా ఉన్న ఏదైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి, లేకపోతే పిచ్చి పిచ్చి వార్తలు, పిచ్చి పిచ్చి ప్రలాపనలు, ఈ ప్రభుత్వాన్ని ఎలా నిందించాలో తెలియక దైన్యమైన స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎప్పుడో దివాలా తీసింది. ఈ రోజు టీడీపీ అంటేనే టోటల్ గా దివాలా తీసిన పార్టీ. నామినేషన్లకు ముందే టీడీపీ టోటల్ గా దివాలా తీసిన పార్టీ. జూన్ 4 మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల కల్లా వీళ్ళకి అర్థమైపోతుంది, టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టాల్సిన పార్టీ, దండం పెట్టే పార్టీ. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. రిటైర్మెంట్ ఈజ్ ఫైనల్. ఇదేంటి అసలు లోకేష్ నాయుడు ఎక్కడా కనిపించట్లేదు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏ సభలోనూ కనపడట్లేదు, ఏ సభ పెట్టట్లేదు, తండ్రితో కలిసి పాల్గొనడం లేదు, ఉమ్మడి సభలు పెట్టట్లేదు. ఆయన మంగళగిరికే పరిమితం అయ్యాడంటే అసలు మంగళగిరిలో ఏం చేస్తున్నాడంటే అక్కడ తండ్రి అయినా సరే కార్నర్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఒక ఊరిని సెలెక్ట్ చేసుకోవడం, ఆ ఊర్లో ఇరుకు సంధి ఏదో చూసుకోవడం, ఆ ఇరుకు సంధికి సంబంధించి వరుసగా ఫ్లెక్సీలు కట్టేయడం, అక్కడ ఒక 500 మంది 1000 మందో జరిగితే చాలా పెద్దగా ఉన్నట్టుగా జనాన్ని చూపించేటటువంటి డ్రోన్ షాట్లు తీసుకోవడం, ఇదే సార్ కార్నర్ మీటింగ్లు. మరి లోకేష్ ఎక్కడున్నాడంటే కాలనీ మీటింగుల్లో ఉన్నాడు సార్. అంటే ఇది తప్పని నేను అనట్లేదు, కానీ నీ స్థాయి జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకుంటావు కదా, రెడ్ బుక్ చేతిలో పట్టుకుంటావు కదా, ఆ మంగళగిరి వదిలి రాలేకపోతున్నాడు. మంగళగిరిలో కాలనీ మీటింగు, అది కూడా అపార్ట్మెంట్ వాసులతో వరుసగా అటువంటి మీటింగులు పెట్టుకో, వారి సమస్యలుంటే తీర్చు. నువ్వు రాష్ట్ర స్థాయి నాయకుడని నువ్వు చెప్పుకుంటావు కదా, మంత్రిగా పనిచేసావు, రాష్ట్ర స్థాయి నాయకుడు కదా. అక్కడ ఏమడుగుతున్నారు వాళ్ళు, సార్ పక్కింటోడు కుక్క మా ఇంటి ముందు టాయిలెట్ చేసింది, మీరేం చెప్తారంటే నేను వాళ్ళతో మాట్లాడతా. ఈ సమస్యలు నువ్వు పరిష్కరించేది, నువ్వు మంగళగిరికి ఏం చేస్తావు, డెవలప్మెంట్కి ఏం చేస్తావనన్నా చెప్పు, ఈ రాష్ట్రానికి ఏం చేస్తావో చెప్పు. ఎర్ర బుక్ చేతిలో పట్టుకొని తిరుగుతూ వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు నోట్ చేసి పెట్టుకొని ఇప్పుడు బుక్ పక్కన పెట్టి ఏం చేస్తున్నాడని వెతికితే ఇది ఇలాంటి మీటింగులు నిర్వహించుకుంటూ, నేను ఇది తప్పు అనట్లేదు, మీటింగులు నిర్వహించుకోవాల్సిందే, కానీ ఆయన ఏ స్థాయిలో ఉన్నాడని చూడండి అంటున్నా. కాలనీ వాసులది పరిష్కరించండి, ఒక అపార్ట్మెంట్ వాసులు పెట్టుకోండి, పరిష్కరించండి. ఇంట్రెస్టింగ్ విషయం చూడాలి, మీ విజువల్ నుంచే గమనించా. మీ విజువల్ నుంచి గమనిస్తే చాలా మంది ఎవరైతే ఉన్నారో కొంతమంది పిలుచుకొచ్చిన వాళ్ళుగా కనపడుతున్నారు, వాళ్ళు కూడా రకాల ఏజ్ లో. ముఖ్యంగా ఇంకొకటి, మహిళలు గాని ఎవరైతే హాజరైన పురుషుల్లో కూడా ఎక్కువ మందికి పచ్చ చొక్కాలు ఉన్నాయి. అంటే దే ఆర్ నాట్ న్యూట్రల్, దే ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ దేర్ పార్టీ. సో అది కూడా అపార్ట్మెంట్ కి అద్దెకి తీసుకొని పెట్టుకున్నారు. ఇట్ ఈస్ ఏ ఆర్కెస్ట్రా, ఇట్ ఈస్ ఏ ఆర్కెస్ట్రా. మీరు గమనించండి, మహిళల్లో చూడండి, మీరు ఆ విజువల్ చూడండి, స్పష్టంగా చూడండి. పసుపు గండువా, పసుపు చీరలు అన్ని ఏదైతే వయసులతో తారతమ్యం లేకుండా కట్టారో, దే ఆర్ ఆల్రెడీ వాళ్ళ కార్యకర్తలే వాళ్ళు. అది కార్యకర్తల మీటింగా, ప్రజలతో మీటింగా? అపార్ట్మెంట్ల మధ్యలో ఇరుకు సందుల్లో పెట్టుకునేది వార్డు సార్, వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాడా? అది కూడా కార్యకర్తలకు మాత్రమే చెప్పాల్సిన సొల్లు చెప్తున్నాడా? ప్రజల్ని ఒప్పించేందుకు, వాళ్ళని మెప్పించేందుకు ఏదైనా 4 హామీలు ఇవ్వగలడా? హామీలు ఇచ్చినా ఇతను తెల్లార్చేది లేదు. మీ నాన్నే ఏమి తెల్లార్చు, నువ్వేం తెల్లారుస్తావు పో మాలోకం అని చెప్పి. సార్, ఇతనికి ప్రజలు పెట్టిన పేరు మాలోకం. మాట్లాడే ప్రతి మాటకి కాస్త ముందుకు పోతే గోతులో పడతాడు అన్నట్టుగా ఇతని పేరు మాలోకంగా ఎప్పుడో మంగళగిరి మాకు కూడా మాట్లాడి మంగళగిరి అని వస్తుంది. మంగళగిరి వాళ్ళు తీర్మానించారు ఇతను మంగళగిరిని మంగళగిరిగా మార్చిన తర్వాత. సో ఖచ్చితంగా కూడా ఇతను మాలోకం, మంగళగిరి మాలోకం, అది విషయం.
రైట్ ఇతన్ని ఎక్కడికి ఏ సభకి హాజరా కానీ ఇట్లా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇతను ఒక్కొక్క సభకు వస్తే ఒక 5% మైనస్ అవుద్ది, ఇతను రానికూడదు, ఉత్తపుత్రుడు ఇంటికే పరిమితం. కాదు సార్, సొంత పుత్రుడా దత్తపుత్రుడా? నిజమైన నాయకుడు ఎవరు? సొంత పుత్రుడా దత్తపుత్రుడా? ఎవరి మీద ఉండాలి ప్రేమ వాత్సల్యం? ఇవన్నీ కూడా చంద్రబాబుకి సొంత పుత్రుడి పైన ఎందుకు లేదు? దత్తపుత్రుడిని వెంటేసుకుని లేదు సార్, భలేవాళ్ళు సార్. ఉత్తపుత్రుడైన సొంత పుత్రుడిని ఎండకు కందిపోకుండా కాపాడుతూ అపార్ట్మెంట్ల మధ్యలో సభలు పెట్టుకోమన్నాడు. దత్తపుత్రుడికి ప్యాకేజ్ ఇచ్చాం కాబట్టి ఎండలో నేను వాడేసుకుంటాను తీసుకెళ్తున్నాను. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు ఏదో పాపం సాయంత్రం మీటింగ్లన్నా పెట్టుకుంటున్నాడు చల్లగా. ఈయన అపార్ట్మెంట్ల కింద పందిర్లు వేసుకొని కూర్చొని మీటింగ్లు పెట్టుకుంటున్నాడు. కార్యకర్తలతో సార్, ప్రజలు ఎక్కడున్నారు సార్ అక్కడ? మీరు చూసారు సార్, చూస్తే కాస్త ఇష్టంగా చూస్తే ఆ విజువల్ చూసాక 100% జెన్యున్ దాంట్లో కనిపిస్తుంది. ఎల్లో చొక్కాలు, ఎల్లో చీరలు, అది ప్రజల మీటింగ్ ఎట్ అవుద్ది. ఏమైనా పందిరేసి కూర్చున్నాడు అంటే పార్టీలో పెద్ద మనిషి కదా, పందిరేసుకొని అక్కడ చల్లగా ఎండ తగలకుండా కూర్చున్నాడు సార్. కూర్చొని ఎల్లో చూడండి, ఆ పందిర్లో కూడా ఆ షామియానా ఏమంటారు వాటిని, ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఎల్లోగా కట్టేసుకొని ఆ బ్యాక్ డ్రాప్ మొత్తం కూడా ఉగాది పండుగ వాతావరణం కనపడుతుంది, అంతకుమించి ఇంకేం కనపడట్లేదు. రాజకీయ సభలాగా లేదు, ప్రవచనం ఏదో చెప్తున్నట్టున్నాడు. రైట్, ఏమంటారు సార్? ఏంటి లోకేష్ నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎక్కడ చంద్రబాబుతో కలిసి సభ కానీ లేకపోతే రాష్ట్రంలో ఒక సభ కానీ ఎక్కడ ఒక సభలో పాల్గొనడం కానీ, పోనీ మోడీ గారు వచ్చినప్పుడు ఈ ఉమ్మడి సభలు పెడుతున్నారు కదా వరుసగా, చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి, ఆ సభల్లో కానీ ఎక్కడా కనపడట్లేదు. ఆఖరికి వెతికి 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 ఎక్కడున్నాడని వ్యక్తి నాకు అక్కడ దొరికాడు. ఆయన చాలా ట్రై చేస్తే దొరికాడు. ఇప్పుడు అతను రాష్ట్ర స్థాయి నాయకుడు ఏం కాదు, వీళ్ళు కావాలని చెప్పి అటు తిరిగి రాష్ట్ర స్థాయి నాయకుడిగా చేసే ప్రయత్నం చేశారు. ఆ యువగళం ఏదో ఒకటి దాన్ని చేసి, అందులో కూడా రోజుకి 2000 రూపాయలు ఇస్తే పట్టుకొచ్చారని, తమిళనాడు నుంచి తీసుకొచ్చారని, ఇవన్నీ రకరకాలుగా జనాలు మాట్లాడుతూనే ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళకి ఎట్లా వచ్చింది అంటేనండి, ఇప్పుడు అతను ఒక స్థాయి మంగళగిరి అనేటట్టు అతని కాన్స్టిట్యున్సీ కాదు, అతను పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, ఒక కాన్స్టిట్యున్సీని ఎంచుకున్నాడు. ఫస్ట్ రిజెక్ట్ చేశారు. సో రెండోసారి మరొక ప్రయత్నం అనేటటువంటి చేయడం తప్పిస్తే ప్రస్తుతం అక్కడ అతనికి ఎదురుగాలి వీస్తోంది అక్కడ. అందుకని 4-5 రోజులు ఇక్కడనే ఉండు, ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఉన్నారు కదా అని చెప్పడం. వీళ్ళకి అలవాటు అయినటువంటి ప్రక్రియ ఏంటంటే ఒక ఆరోపణ చేయటం, దానిలో ఆధారాలు చూపించకపోవటం, జనాల్లో దాన్ని ఉంచేటట్టు చేయటం. ఇప్పుడు ఇక్కడ మనం మొట్టమొదటిగా వాలంటీర్ అనే సమస్య కనుక మనం తీసుకుంటే, ఆరోపణలు చేశారు కదా, ఎంత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆడవాళ్ళని సంఘ విద్రోహ శక్తులకి అమ్మేస్తున్నారని చెప్పారు. ఎక్కడైనా ఒక ఆధారం చూపించారా? కొన్ని దాన్ని ఏమైనా ప్రూవ్ చేశారా? ఆయన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు నా చెవిలో చెప్పారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఈయన మాట్లాడాడు, గోని సంచీలు అమ్ముకుంటున్నారన్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు లేని సమయంలో ఇంట్లోకి వస్తున్నారన్నారు. ఎక్కడైనా ఏదైనా ప్రూవ్ చూపించారా? సో వాలంటీర్లు అనేటటువంటిది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆరోపణ చేయటం, దాన్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మెడలో వేసేటటువంటి ప్రయత్నం చేయటం. సో ఆరోపణలు అనేటటువంటి అలవాటైన కార్యక్రమం. చేతిలో 2-3 పేపర్లు, 2-3 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని విపరీతంగా చర్చకు పెట్టి నమ్మించేటటువంటి ప్రయత్నం చేయటం. అదే రూపంలో లోన్స్, ఆంధ్రప్రదేశ్లో అప్పులు అనేటటువంటిది 12 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు, విపరీతంగా చేశారు. కానీ అందులో వాస్తవాలు ఎంతో కొంతమంది కన్విన్స్ అవుతారు కదా. బట్ పార్లమెంటులో వాళ్ళ ఆర్థిక మంత్రి డిక్లేర్ చేస్తున్నా అనుకోలేదు. పార్లమెంట్లో డిక్లేర్ చేశారు 4.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ లేదు, చంద్రబాబు నాయుడు సమయంలో తీసుకున్నటువంటి లోన్ల కంటే ఇక్కడ తక్కువ లోన్లు తీసుకున్నారని చెప్పి. అంచేత ఒక అబద్ధాన్ని ప్రచారం చేయటం. దెన్ ఈ శాండ్ మాఫియా జరిగిందని ఒక నింద వేసేయటం, ఎక్కడ మాఫియా జరిగింది చెప్పకపోవటం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకపోవటం, లేదా దానికి హైలైట్ చేయడం, ఏమీ ఆధారాలు ఉండవు. ఒక రకమైన శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, సో గంజాయికిను ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కొంతమంది, ఇప్పుడు హైదరాబాద్లో పట్టుబట్టలేదా? ప్రతి స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర పట్టుబడుతూనే ఉన్నాయి. ఇక్కడ కొట్లో, కిరాణా కొట్లో దొరుకుతుందంటే కిరాణా కొట్లో పనిచేసే వాళ్ళందరూ గంజాయిలు అమ్ముకొని బతుకుతున్నారా? అది ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా. అందుకని వాళ్ళు ఏంటంటే ఒక ఆరోపణ చేయటం, దానికి ఆధారాలు చూపించకపోవటం, దాన్ని ట్రెండింగ్లో పెట్టడం అన్నిటికీ పెట్టి ఏదో ప్రభుత్వం పనిచేయటం లేదు అనే మాట ఇప్పటికీ మాట్లాడుతున్నారు కదా. 30 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళిపోయాడు, నువ్వేమో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వాడి. సో నీ జమానాలో వెళ్ళింది 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధిని పక్కన పెట్టి ఏదో ఒక రకమైనటువంటి నింద ఆరోపణ చేయడం, ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేయడం. అందుకని లోకేష్ అనేటటువంటి వ్యక్తి రాష్ట్ర స్థాయి కాదు, జిల్లా స్థాయి నాయకుడు కూడా కాదు.
అతను ఆ కుటుంబంలో కనుక పుట్టకపోయి ఉండుంటే Yes. ఇవాళ ఈవెన్ జడ్పీటీసీ కూడా ఎన్నికయ్యేటటువంటి అవకాశం లేనటువంటి వ్యక్తి. అందుకని ఆ మంగళగిరిలో తిరగకుండా అతను వేరే దగ్గర అక్కడికే పరిమితమా? అక్కడ కూడా కాలనీలో చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకుంటూ అంతకుమించి ఏంటండి, ఇప్పుడు వాళ్ళందరూ కూడా అమరావతిలో 1200 రోజులు ఫైట్ చేసినటువంటి మంగళగిరిలో నిజంగా సమస్యలు ఉంటే పరిష్కరించాలి, అన్ని చూడాలి. ఇక్కడ అపార్ట్మెంట్లో అంటే వాళ్ళు రాసిన దాని ప్రకారం ఒక్కొక్కరు ఇట్లా ఎవరైతే మా పక్కింటోడికి ఒక్కొచ్చి ఇట్లా చేసింది, ఏం చేయాలి, మోరీ క్లీన్ చేయాలి, ఏం చేయాలి, చెత్త తీసుకోబోయాడు గంట లేటుగా వస్తున్నాడు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇవి తప్ప ఆయన పెద్దగా సమస్యలు ఏవి విన్నట్టుగా అక్కడ లేదనేది ఒక టాక్. అయితే మీరు వాలంటీర్ విషయం పైన మాట్లాడారు కాబట్టి చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు పారితోషికం ఇస్తానని మొన్న ప్రకటించారు కదా. అయితే చంద్రబాబు నాయుడు ఏం చెయ్యబోతున్నాడు ఈ వాలంటీర్ వ్యవస్థనని ఓ ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది. దీనిపైన బ్రేక్ తర్వాత మాట్లాడదాం. వార్తనైతే చూడండి, ఒకసారి స్క్రీన్ పైన చూడండి. ఒక చిన్న బ్రేక్ తీసుకొని మనం దీనిపైన మాట్లాడదాం. రైట్ ట్యాపింగ్ వీరుడు, డేటా చోరుడు చంద్రబాబు అయితే ఐఫోన్కు వచ్చినటువంటి సెక్యూరిటీ అలర్ట్కి సంబంధించినటువంటి మెసేజ్ని ఫోన్ ట్యాపింగ్ అంటూ ప్రచారం చేసుకునేవాడు లోకేష్ నాయుడు అవుతున్నారు. వీళ్ళిద్దరి మాటలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ నాలుక మడత ఎలా ఉంటుంది, ఆ నాలుకకు నరం లేదు అని అంటారు కదా చంద్రబాబు నాయుడు గారి నాలుకకు. ఈ మధ్య వాలంటీర్ వ్యవస్థ పైన ఎన్ని రకాలైనటువంటి విషం కక్కారు, ఎన్ని విధాలుగా విషం కక్కారు, ఎన్ని రకాల ఆరోపణలు చేశారు, ఏ రకంగా వారి ఆత్మస్థైర్యం దెబ్బతీశారు, వారిపైన ఎన్ని నిందలు వేశారో మనం చూసాం కదా. మళ్ళీ మొత్తం సీన్ మొత్తం రివర్స్ అయ్యేటప్పటికి మీకు 10,000 చేస్తానని కొత్త రాగం అందుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అసలు చంద్రబాబు నాయుడు మనసులో ఏముందన్నది క్లియర్గా ఒక ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది. ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్నది ఇదే. నాయుడు లైక్లీ టు హైర్ న్యూ వాలంటీర్స్ ఇఫ్ టీడీ విన్స్. చంద్రబాబు నాయుడు ఒకవేళ అధికారంలోకి వస్తే ఆయన ఏం చేయబోతున్నారో తెలుసా? కొత్త వాళ్ళని తీసుకురాబోతున్నారు. ఈ 2,50,000 మంది వాలంటీర్లను తీసేయబోతున్నారు. ఈ 2,50,000 మంది వాలంటీర్లు ఉండరు, వారందరినీ తొలగిస్తారు. మళ్ళీ జన్మభూమి కమిటీలను తీసుకురాబోతున్నారు. మళ్ళీ దోచుకోవడానికి పక్కా ప్లాన్ వేశారు. అందుకే 10,000 ఇస్తా, ఎలక్షన్ అయిపోవాలి 20,000 ఇస్తా, అవసరమైతే దాన్ని 50,000 చేస్తా, నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాలుక, నరం లేని ఆయన నాలుక ఏ విధంగా మాట్లాడుతుందో విన్నారు కదా. ఆయన బుర్ర కూడా ఏ రకంగా పనిచేస్తోందో ఆంగ్ల దినపత్రిక చెప్పింది. దాన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే మళ్ళీ జన్మభూమి కమిటీలు రాబోతున్నాయి. ఈ 10,000 రూపాయలు, 50,000 రూపాయలు ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు, పండగ పూట చెప్పినటువంటి పచ్చి అబద్ధాలు. నాయుడు లైక్లీ టు హైర్ న్యూ వాలంటీర్స్ ఇఫ్ టీడీ విన్స్. చాలా క్లియర్గా రాసేశారు ఆయన మనసులో ఏముందనేది. ఏం చెప్తారు సార్? సమయం తక్కువ ఉంది. రవిచంద్రారెడ్డి గారు 2 నిమిషాల్లో చెప్పండి సార్. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థను కానీ తాకితే తగలబడిపోతామని వాళ్ళకి అర్థమైంది. ఏదైతే ఉచిత విద్యుత్ బట్టలు ఆరేసుకోవడానికి పనికిరా వైర్ల మీద అని చెప్పి ఏదైతే ఎద్దేవా చేశాడో ఆ ఉచిత విద్యుత్తుని కొనసాగించాల్సిన ఖచ్చితమైన అవసరం ఆయనకు పడింది. అలాగే ముఖ్యంగా 108 కానీ అంబులెన్స్లు ఏవైతే తీసుకొచ్చారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాంటి స్కీమ్ ని ఎవరు మార్చలేరు సార్. ఆరోగ్యశ్రీని మార్చలేరు. ఎన్టీఆర్ సేవ అని చెప్పి వాటిని మూలపడేటట్టు చేశారు పేరు ఉంచి, అలాగే ఎన్టీఆర్ గారి పేరు పెట్టి. కానీ ఎక్కడ కూడా సేవలు అందుబాటులో లేకుండా కాయిలాలు చేశారు. ముఖ్యంగా అంబులెన్స్లన్నీ చెడిపోయే విధంగా మూలబెట్టారు పడకేసేలాగా. అలాగా ఇప్పుడు కొత్త ఐడియా వచ్చింది. 10,000 ఇస్తాం, నమ్మితే ఓకే, నమ్మి కర్మకాలి మనం కానీ అధికారంలోకి వస్తే, మనం ఈ వాలంటీర్లు కంటిన్యూ చేయాల్సి వస్తే, అప్పుడు మన జన్మభూమి కమిటీ వాళ్ళందరినీ కూడా ఈ 2.5 లక్షల 2,65,000 మందికి రీప్లేస్మెంట్ గా పనికొస్తారు. 10,000 ఇస్తామని చెప్పాం, 10,000 ఇచ్చినట్టు చూపిద్దాం, లేదా 10,000 ఇచ్చినా మనోళ్లే కాబట్టి ఇద్దాం. ఆ తర్వాత 50,000-60,000 సంపాదించుకునే అవకాశం ఇస్తాడంట సార్ సంవత్సరాలు. అంటే లంచాలు ఇస్తాడా, లేకపోతే ప్రజల రక్తం పీల్చడానికి లంచం తీసుకోమని ఇటుగాడే చెప్తున్నాడు అర్థం కాదు. మనం ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైపు నుంచి ఇలాంటి పనికి వాళ్ళ ప్రతిపాదనలు ఎవరైనా చేశారు? సేవాభావంతో వచ్చిన వాళ్ళకి ఆంధ్రోరియం మాత్రం 5,000 రూపాయలు ఇస్తున్నాం. అంతేకాకుండా ఖచ్చితంగా ఇది పండగ పూట చెప్పిన పచ్చి అబద్ధం. రైట్, మీరు కన్క్లూడ్ చేయండి సార్, సమయం మించి. ఇప్పుడు వాళ్ళకు ఈ రకమైనటువంటి వాలంటీర్ల విషయంలో వాళ్ళకు క్లారిటీ ఉంది. వీళ్ళని అబద్ధాల్లో వీళ్ళని ముంచడం, తర్వాత వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేయటం అనేటటువంటి. ఓకే. దీంతో పాటుగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళ అధికార ప్రతినిధి ఒక ఛానల్లో మాట్లాడుతూ మేము వస్తే మద్యాన్ని వరదలై పారిస్తాము అనేటటువంటి మాట మాట్లాడాడు. అంటే మేము మద్య నిషేధం పెట్టాము, కరోనా సమయంలో ఎంత శానిటైజేషన్ అన్ని తాగారు, అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు మద్యం అనేటటువంటి నిషేధం కుదరదు. మేము వచ్చిన తర్వాత మేము మద్యాన్ని
చాలా చీప్ ధరలో అందరికీ సప్లై చేస్తామని. ఒక పక్కనేమో మద్య నిషేధం చేస్తామన్నారని చెప్పి అననేటువంటి మాటల్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించారు. అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్తామన్నాడు. ధరలు పెంచారు, బెల్ట్ షాపులు మూసేశారు. ఇవన్నీ వాళ్ళకి లెక్కరావు. కానీ వాళ్ళ యాటిట్యూడ్ ఏమిటి? మద్యాన్ని మేము ఏర్లై పారిస్తాం, మళ్ళీ బెల్ట్ షాపులు పెడతాం, ప్రజలందరినీ తాగిస్తాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరూ తెలుసుకోవాల్సింది, పొరపాటున కనుక తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే రాబోయేటటువంటి రోజుల్లో మధ్యాంధ్రప్రదేశ్గా దాన్ని తయారు చేస్తారు తప్పిస్తే అది ఆంధ్రప్రదేశ్గా ఉండదు. అది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్య వైద్యం కాదు, మద్యమే ముఖ్యం. మద్యమే ముఖ్యం. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మీ ఆరోగ్యం బాగుండాలంటే జగన్ సర్కార్ చెప్తున్నట్టు విద్య పైన వైద్యం పైన వాళ్ళు దృష్టి పెట్టారు, అది ప్రజలకు అందిస్తున్నారు. వీళ్ళు వస్తే మద్యమే అందిస్తానంటున్నారు. పదే పదే ఒక స్పీకర్ అడిగినాడు ఆయన, ఇది నీ పార్టీ సిద్ధాంతమా? ఇది నా పార్టీ సిద్ధాంతం అని చెప్పాడు. అందుకని అబద్ధాలు చెప్పడం, అసలు ఎజెండాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. రేపు వచ్చేది లేదు చచ్చేది లేదు అనుకోండి, వేరే సంగతి అది. సార్ వాళ్ళు వస్తే అనేటటువంటి కళల్లో కనుక విహరించినప్పుడు ఇవన్నీ ఉన్నాయి. బట్ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, మళ్ళీ కనుక తిరిగి వస్తే 2014-19 కంటే ఇంకా కసిగా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళు. సో అక్కడ ఒక అనేటటువంటి కళలో కూడా కుట్ర జరుగుతుంది. కళల్లోనే కుట్ర చేయడం. రైట్. ఇప్పుడు ఎవరు కూడా ఇంతవరకు మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు సార్ రాంబాబు గారు. అందుకే ముఖ్యమంత్రి గారు పొరపాటు జరిగితే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది, గాజు గ్లాస్ పట్టుకొని మీరు రక్తం పెంచడానికి ఇంటికి వస్తుంది, ప్రతి ఇంటికి వస్తుంది అని చెప్తున్నాడు. అలా చేస్తున్నారు ప్రజలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తప్పు జరుగుతుంది. సినీ నటుడు గారు గాజు గ్లాసు పగిలే కొద్దీ ఇంకా అది అసలు ఎక్కడ మ్యాచ్ అవ్వడం లేదు. పగిలిన తర్వాత అవతల పడేస్తారు, అది పదునెక్కేటటువంటి లేదు. అంటే అది అబద్ధాలు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు వచ్చేది లేదు, పోయేది లేదు, అంతా కూడా ఇవన్నీ ఊరికే చర్చలకు వాళ్ళు పెట్టుకునేటటువంటిది. ఆ 4 కాన్స్టిట్యున్సీలు ఎవరైతే మహిళలు కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా వీళ్ళ మీద గెలుస్తారు. 4 కాన్స్టిట్యున్సీలో మహిళలు గెలుస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ సార్ రాంబాబు గారు, అలాగే రవిచంద్రారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.